హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ ప్రియాదాసరి. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. వారికోస్ వీన్స్ ఈ మధ్యకాలంలో ఈ పదాన్ని చాలా తరచుగా వింటున్నాము. అసలు వారికోస్ వీన్స్కి చికిత్స ఏంటి అనే దాని గురించి మాట్లాడుకునే ముందు అసలు వారికోస్ వీన్స్ అంటే ఏంటి అనేది చాలామందికి తెలియదు. ఈ పదం మీద అవగాహన లేకపోవడం వల్ల చిన్న టాబ్లెట్తో అయిపోయే సమస్యని ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు. సో అసలు వారికోస్ వీన్స్ అంటే ఏంటి, ఈ సమస్య మనలో ఉందా లేదా అని తెలుసుకోవడం ఎలా, అసలు ఈ సమస్య మనలో ఉంటే ఎటువంటి చికిత్స తీసుకోవాలి, ఇలాంటి మరెన్నో విషయాలపైన ఈరోజు మనకి అవగాహన కల్పించడానికి ఇండియాస్ నెంబర్ 1 వారికోస్ వీన్స్ డాక్టర్, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ ఎండి ఆఫ్ అవిస్ హాస్పిటల్స్ డాక్టర్ రాజా వి కొప్పల్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వారికోస్ వీన్స్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వింటున్నాము. చాలా మంది ప్రజలకు అసలు వారికోస్ వీన్స్ అంటే ఏంటో అవగాహన కూడా లేదు సార్. సో అసలు వారికోస్ వీన్స్ అంటే ఏంటి అనే దాంతో మనం ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో బేసిక్గా ఏంటంటే కాళ్ళకి ధమనులు రక్తం తీసుకొని వెళ్తాయి. కాళ్ళ నుంచి వెనక్కి రక్తము సిరల ద్వారా వెనక్కి రావాలి. ఈ సిరల్లో ఏ కారణంగా బ్లాకేజ్ ఉన్నా, లేకపోతే సరిగా పని చేయకపోయినా, కొన్ని కవాటాలు అంటే వాల్వ్స్ చెడిపోయినా, బ్లడ్ సరిగా పైకి వెళ్ళలేక బ్లడ్ మళ్ళీ కిందకు వచ్చి ఇలా కాళ్ళు ఉండిపోయేదాన్ని వారికోస్ వెయిన్స్ అంటారు. వారికోస్ వెయిన్స్ చాలా కామన్. యాక్చువల్గా 30 to 35% పీపుల్లో వారికోస్ వెయిన్స్ ఉంటాయి. ఇలా అబ్నార్మల్గా హై ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ అందరికి కూడా ఏంటంటే అవగాహన తక్కువ చాలామందికి. కొంతమంది అవగాహన ఉన్న వాళ్ళేమో ఇవి నరాలు అనుకుంటారు. అండ్ ఆ నరాల వల్ల నరాలని న్యూరాలజిస్ట్ దగ్గర వెళ్ళటం అని అలా చూపిస్తుంటారు. చాలామంది మరి కొంతమంది కాళ్ళలో కలర్ మారిపోతుంది. ఈ కలర్ మారితే దాన్ని స్కిన్ ప్రాబ్లం అనుకుని స్కిన్ ట్రీట్మెంట్, డెర్మటాలజీ, స్క్రీమ్స్, ఆయింట్మెంట్స్ పెట్టుకోవడం చేస్తారు. మరికొంతమందికి ఏంటంటే ఆ లోకల్ డాక్టర్స్కి మిడిమిడి జ్ఞానం ఉండడం వల్ల వాళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకో అంటే బాగా బరువు తగ్గిపో, కాలు ఎత్తి పెట్టుకో అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుతున్నాం, కాలు ఎత్తి పెట్టుకుని ఎలా మాట్లాడతాం? సో ఇట్స్ నాట్ ఎ ఫీజిబుల్ థింగ్. సో ఇట్స్ వెరీ వెరీ ఇంప్రాక్టికల్ అడ్వైస్లు ఇచ్చేసి వెళ్ళిపో అని చెప్తారు. సో అలా అయితేనేమి ఇలాగా చాలా కారణాల వల్ల కొంతమంది మిస్లీడ్ అయిపోయి వీటిని నెగ్లెక్ట్ చేయడం, కొంతమందికి తెలియక వీటిని నెగ్లెక్ట్ చేయడం మనం చూస్తున్నాం. ఓకే సార్. అయితే ఈ వారికోస్ వీన్స్ అనేది ఎర్లీ 30sలో వస్తుందా లేకపోతే తర్వాత 30sలో వస్తుందా? ఏ ఏజ్ గ్రూప్ పీపుల్కి ఎక్కువ ఉండే సమస్య ఉంటుందంటారు? సో ఆల్ ఏజ్ గ్రూప్స్లో వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మన యంగెస్ట్ పేషెంట్ 16 years చేసాం, ఓల్డెస్ట్ పేషెంట్ 94 yearsకి చేసాం. సో ఆబ్వియస్లీ ఇట్ కెన్ కమ్ ఎట్ ఎనీ ఏజ్. ఎక్కువగా మీరు చెప్పినట్టుగా 30 years తర్వాత విమెన్లో 30 to 60 years ఏజ్ గ్రూప్లో ఆడవాళ్ళలో కొంచెం ఎక్కువగా వస్తుందని చెప్పుకోవాలి. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం ఏజ్తోని కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఏ వయసు పెరుగుతున్న కొద్దీ వారికోస్ వెయిన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అండ్ వారికోస్ వెయిన్స్ ఏ ఏజ్లోనే రావచ్చు. ఆడవాళ్ళకి ఎక్కువ ఉండడం ఏంటి సార్? అంటే దేనివల్ల ఆడవాళ్ళకి ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది? సో ఒకటి ఏంటంటే ఒక హైపోథసిస్, అంటే ఇక్కడ కొన్ని ఏంటంటే మనం కొంచెం గెస్ట్ చేయాలి. అంటే కొన్ని బుక్స్లో కొన్ని రిజల్ట్స్ ఇంకా పూర్తిగా రాలేదు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ నాకు తెలిసినంత వరకు ఏమవుతుందంటే ఈ బ్లడ్ పైకి వెళ్తున్నప్పుడు ఈ కవాటాల్లో మనము ఈ స్టమక్ ఏరియాలో గట్రా వెసల్స్ చాలా సన్నగా ఉంటాయి. దీన్ని కెపాసిటెన్స్ వెసల్స్ అంటారు. ఈ వెసల్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీ అప్పుడు నొక్కుబడిపోతూ ఉంటాయి. ఓకే. సో యూజువల్గా 1 లేదా 2 ప్రెగ్నెన్సీస్ తర్వాత వారికోస్ బాగా ఎక్కువగా చూస్తాం మనం. ఓకే. సో మేబీ ప్రెగ్నెన్సీ ఇస్ రీజన్ వై విమెన్లో కాస్త ఎక్కువ ఇన్సిడెన్స్ చూస్తాం వారికోస్ వెయిన్స్లో. నోబడీ నోస్ ఫర్ షూర్. ఓకే, అలాగని మగవాళ్ళు ఎందుకు వస్తుంది మరి అంటే వస్తుంది, అందరిలో కూడా వస్తుంది. బట్ సేమ్ టైమ్ ఐ థింక్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ 2 లేదా 3 ప్రెగ్నెన్సీస్ తర్వాత చాలా ఎక్కువగా వారికోస్ వెయిన్స్ లేడీస్లో మనం చూస్తాం. ఓకే. సో దట్స్ మోస్ట్ కామన్ రీజన్ నా ఉద్దేశంలో. ఓకే. సో ఈ వారికోస్ పెయిన్స్ అనేవి మనకి కాళ్ళలో ఉంటాయి అనుకున్నాము. 30 తర్వాత చాలా మందికి కీళ్ళ నొప్పులు మొదలవుతాయి. సో మరి కీళ్ళ నొప్పులకి ఈ వారికోస్ పెయిన్స్కి డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందంటారా? చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు మాలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఏంటంటే ఈజీగా చెప్పగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరకు వచ్చే ఆల్మోస్ట్ 100 మంది వారికోస్ మాకు, అంటే ఇప్పుడు ఇలాంటి షోస్ చూసి చాలా మంది మాకు వారికోస్ ఉన్నాయనుకొని వస్తూ ఉంటారు. అందులో నిజంగా చెప్పాలంటే ఈ 100లో 40-50 మంది కీళ్ళ నొప్పులు వాళ్ళే రియల్గా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళకి పాపం మాకు తెలియదు, పేషెంట్స్కి తెలియదు ఆ నొప్పి ఈ నొప్పి అనేది. బట్ మనం మాత్రం ఈజీగా చెప్పగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ జాయింట్ ఏరియా మీద నొప్పి ఉండి క్లియర్గా అక్కడ ఉండి పెయిన్ ఉండి ఆ ఏరియా స్వెల్ అయి ఉంటే
జస్ట్ బై పాల్పేషన్ అంటే ముట్టుకునే మనం చెప్పగలుగుతాం. వేరే వెరికోస్ నొప్పులు ఏంటంటే పిక్కలో నొప్పులు, తొడలో నొప్పులు, ఇక కొంచెం కాలు కాసేపు నడిచినాక లాగినట్టు అనిపించడము, హెవీనెస్ అనిపించడము, ఈవినింగ్ అవుతున్న కొద్దీ నొప్పులు పెరగటము, ఇవన్నీ కూడాను వెరికోస్ పెయిన్స్. వేరే జాయింట్ పెయిన్స్ యూజువల్గా మార్నింగ్లో స్టిఫ్నెస్ ఉంటుంది ఎక్కువగా. మోస్ట్ జాయింట్స్ ఆర్ స్టిఫ్ డ్యూరింగ్ ద మార్నింగ్స్. సో చాలా ఈజీగా మనం కనిపెట్టేయగలుగుతాము. బట్ పేషెంట్స్కి తెలీదు, లైక్ సో సమ్టైమ్స్ దే గెట్ మిస్లెడ్ అనమాట. సో చాలాసార్లు చేస్తుంటారు. సో నేనేమంటానంటే ఎనీ లెగ్ పెయిన్కి మాలాంటి వాస్కులర్ క్లినిక్కి రండి, విల్ ఈజీలీ డయాగ్నోస్ ఫర్ యూ. అనేది మా వేళ వాస్కులర్ పెయిన్ కాదు నీ పెయిన్ అంటే మీకు నీ డాక్టర్ దగ్గరికి పంపిస్తాం. బట్ అట్లీస్ట్ మన ప్రాబ్లమ్ తొందరగా ఐడెంటిఫై చేసుకోగలుగుతున్నాం కదా. దానికి సరిపోయిన ఎక్సర్సైజ్లు, లైఫ్ స్టైల్ సపోజ్ మోకాలు నొప్పి అనుకోండి, అమ్మాయి 48 years అనుకోండి, అమ్మ మీరు బరువు తగ్గండి, కాస్త ఎక్సర్సైజ్లు చేయండి చేస్తే ఆ మోకాలు నొప్పి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో అలాగా మనం ఎర్లీగా వస్తేనే కదా మనం అన్నీ కూడా చెప్పగలుగుతాం. సో డెఫినెట్గా లెగ్ పెయిన్ షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్. సో మనం ఎలాగైతే ఛాతీలో ఎక్కడ నొప్పి ఉంటే కార్డియాలజీ దగ్గరికి వెళ్తాము, అలాగే లెగ్లో ఎక్కడ పెయిన్ కూడా ఒక వాస్కులర్ స్పెషలిస్ట్ దగ్గరికి అలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే ప్రాబ్లమ్ ఈజీగా ఐడెంటిఫై చేసి ఏ కారణం ఉంది, ఆ స్పెషలిస్ట్ ఎవరు అని కూడా మేము గైడ్ చేసిన సందర్భాలు చాలా. ఇన్ఫాక్ట్ ఆ సందర్భాలే ఎక్కువ ఉంటాయి నా దగ్గర నేను చేసే వాస్కులర్ మెడిసిన్ కన్నా. సో బట్ డెఫినెట్గా ఉంటాయి. ఓకే, అంటే డాక్టర్స్ రీసెర్చ్ ప్రకారం కూడా ప్రతి 100 మెంబర్స్లోని మోర్ దెన్ 50% ఆఫ్ ఛాన్స్ ఉంటుంది అనేసి అంటున్నారు. అది నిజమేనా సార్? 30% అమ్మా, 25 to 35% యాజ్ పర్ ద లేటెస్ట్ రిసర్చ్ అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం 100 మందికి ఆటోమేటిక్గా స్క్రీనింగ్ చేసామంటే 25 నుంచి 35 మంది వరకు, అంటే డిపెండ్స్ ఆన్ ద కంట్రీ. మన ఇండియా నుంచి అంత రిసర్చ్ పబ్లిష్ అవ్వలేదు. ఆ మందేమో రైల్వే గ్యాంగ్ మెన్ స్టడీ అని, రైల్వే గ్యాంగ్ అంటే వర్కర్స్ మీద స్టడీ చేశారు, లార్జెస్ట్ స్టడీ. అది 10,000కి మించి పేషెంట్స్కి వ్యారికోస్ ఉన్నాయా లేదా చెక్ చేశారు ఎంప్లాయీస్కి. అందులో 18% తేలింది. వేరే ఫారిన్ కంట్రీస్లో అంతా కూడా చాలా ఎక్కువ. మొన్న జర్మనీలో ఒక రీసెర్చ్ పబ్లిష్ అయింది. అందులో ఏంటంటే కాళ్ళు నొప్పి ఉన్న వాళ్ళకి స్కానింగ్ చేశారు. ఈ కాళ్ళు నొప్పి ఉన్న వాళ్ళకి స్కాన్ చేస్తే 65% మందికి వీనస్ ఇన్కాంప్లెక్స్ ఉందని తేలింది అనమాట. సో సిమ్టమాటిక్ పేషెంట్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఏ సిమ్టమాటిక్లో కూడా అంటే సిమ్టమ్స్ లేని వాళ్ళలో కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయి. సో డెఫినెట్గా ఇది ఒక చాలా కామన్ ప్రాబ్లమ్ అండ్ దీని మీద అవేర్నెస్ ఉంటుంది చాలా అవసరం. అంటే సార్ ఇంతమందికి ఉంటుందంటే ఇది ఏమైనా ప్రాణాంతకమైందా లేకపోతే పర్లేదా? అసలు ప్రాణాంతకం కాదండి. బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక వాస్కులర్ ప్రాబ్లం. దీనివల్ల కాళ్ళు నొప్పులు, కాళ్ళు డిస్కంఫర్ట్, కాళ్ళ కష్టము, లేదా కొంతమందికి మరీ ఎక్కువ వెరికోస్ వెయిన్స్ ఉంటే కాళ్ళ క్లాట్స్ రావటం, ఆ క్లాట్స్ పైకి కిందకి పాకటం, మరీ ఎక్కువ వెరికోస్ వెయిన్స్ ఉంటే కలర్ మారటం, కాళ్ళు పుండ్లు పట్టడం, కాళ్ళు బాగా డిస్ఫిగర్ అవ్వటం, అండ్ లాస్ట్ స్టేజెస్లో ఏంటంటే బాగా సెల్యులైటిస్, ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. రేర్గా నా జీవిత కాలంలో 1-2 డెత్లు చూశాను. బట్ వ్యారికోస్ వెయిన్స్ వల్ల డెత్ రాదు. వ్యారికోస్ వెయిన్స్ ని నెగ్లెక్ట్ చేసి 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 ఏమన్నా ఫ్యూచర్ కాంప్లికేషన్ వస్తే అలా వచ్చే అవకాశం ఉంది అంతే. సో డెఫినెట్గా ఇక్కడ భయపడాల్సిన అవసరము, భయపడి మనం ఏదో వెంటనే దీన్ని చేసుకోకపోతే ప్రాణం పోతుంది, ప్రాణాంతకం అనుకునే అవకాశం లేదు. అట్ ద సేమ్ టైం మనం ఓన్లీ ప్రాణాంతకమైన వాడికే ట్రీట్మెంట్ చేయము. మెడికల్ ప్రాక్టీస్ అనేది అన్ని రకాలు చేస్తాం. సో లైఫ్ థ్రెటనింగే కాదు, లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా చేయటం మన బాధ్యత. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఎక్కువ ఉంటే షుగర్ మందులు ఇస్తున్నాం, మోకాలు అరిగిపోతాం, మోకాలు మార్చకపోతే ఎవరు ప్రాణం పోదే. మరి ఎందుకు మారుస్తున్నామంటే వాళ్ళకి బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దొరుకుతుంది కాబట్టి. సో ఇక్కడ డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఒక డిస్కషన్ పాయింట్ ఉంటుంది. ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా చేస్తే తగ్గుతాయి, ఎలా చేస్తే ఇంప్రూవ్ అవుతుంది అని మనం డిస్కస్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం భయపడిపోయి రేపటికల్లా చేసుకోకపోతే కాలిపోతుంది లేదంటే ప్రాణం పోతుంది అని చెప్పి చేసుకోకూడదు. ఓకే, సో మీరు చెప్పినట్టుగానే మనం చూస్తున్న వాళ్ళు కూడా సర్లే ఇది ప్రాణాంతకం కాదన్నారు కదా, పర్లేదు ఎప్పుడన్నా చేయించుకుందామని వదిలేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది చేయించుకోకపోతే దీనికి తగ్గట్టుగా బాడీలో ఇంకేమైనా చేంజెస్ వేరే డిసీజ్లు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? సో వెరికోస్ వెయిన్స్ వల్ల వేరే డిసీజ్ రాదు, కానీ వెరికోస్ ఇట్ సెల్ఫ్ బాగా కాంప్లికేట్ అవుతుంది. వదిలేస్తే కాళ్ళు పుళ్ళు పడతాయి, కాళ్ళు నల్లగా అయిపోతుంది, కాళ్ళు తరచు దురదలు వస్తాయి, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్స్ కానీ బాగా ఎక్కువ అయిపోతే ఐసీయూలో అడ్మిట్ చేయాల్సిన అవసరం వస్తుంది. రేర్గా క్లాట్స్ ఫార్మ్ అయితే క్లాట్స్ లోపలికి చొచ్చుకెళ్ళి గుండెలో కూడా ఇల్లు లాడ్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా మార్బిడిటీ అంటే దీనివల్ల కష్టము అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చాలా లైఫ్ స్టైల్ లిమిట్ అయిపోతుంది. చాలా మంది ఏంటంటే ఒక సైకిల్లోకి వెళ్ళిపోతారు. ఈ వెరికోస్ వీళ్ళకి ఒబిసిటీ వల్ల వెరికోస్ వెయిన్స్ వస్తాయి, ఆ వెరికోస్ వెయిన్స్ వల్ల వీళ్ళు కాళ్ళు నొప్పులు వస్తాయి, కాళ్ళు నొప్పి రావడం వల్ల ఇంకా నడక తగ్గిస్తారు, నడక తగ్గడం వల్ల ఇంకా లావ్ అయిపోతారు. సో అట్లా ఒక సైకిల్లోకి దిగిపోతారు అనమాట. సో చాలా మంది ఏంటంటే నేను నడవలేను డాక్టర్ గారు, నొప్పులు అనుకుని అలా ఉంటారు. మరి కొంతమంది ఏంటంటే చూడడానికి చాలా ఎబ్బెట్గా ఉందని సోషల్ ఆస్ట్రైజేషన్ అనమాట. వాళ్ళు సోషల్గా ఎస్పెషల్లీ నేను అమెరికాలో ఉండే రోజుల్లో అయితే వాళ్ళకి పాపం వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ బట్టలు వేసుకుంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ వెరికోస్ ఎక్కువ ఉండే వాళ్ళేమో చాలా దే ఫీల్ వెరీ సార్ట్ ఆఫ్ నెగ్లెక్టెడ్ ఆర్ వాట్ ఎవర్. సో డెఫినెట్గా సోషల్ ఆస్ట్రైజేషన్ ఉంది, కాస్మెటిక్ యాంగిల్ ఉంటుంది, సిమ్టమాటిక్ యాంగిల్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకోవాలి. ఒక్క ప్రాణం పోతేనే నేను చేయించుకుంటానంటే ఆ జబ్బులు మన లక్కీగా మంచి ట్రీట్మెంట్ల ద్వారా, మంచి స్టెంట్ల ద్వారా, మంచి యాంటీబయాటిక్స్ ద్వారా ప్రాణాంతకమైన జబ్బులు లెక్క తగ్గిపోతుంది.
అలా తగ్గినప్పుడు మనం ఎక్కువ రోజులు బతుకుతాం. బతికితే ఏమవుతాయి, లైఫ్ స్టైల్ డిసీజెస్ స్టార్ట్ అవుతాయి, అంటే లైఫ్ సరిగ్గా బతకలేని డిసీజెస్ అన్నమాట. సో ఆబ్వియస్లీ దీని మీద కూడా ఫోకస్ చేయడం చాలా అవసరం. ఓకే, ఇది జెనెటికల్గా వస్తుంది అని కొంతమంది అంటున్నారు. సో ఇది నిజంగా జెనెటికల్గా వస్తుందా? యా, సో జెనెటిక్స్ ప్లేస్ ఎ వెరీ స్ట్రాంగ్ రోల్ అమ్మ. జెనెటిక్స్లో ఏంటంటే వారికోస్ వెయిన్స్ 94% పేషెంట్స్కి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, అంటే బ్రదర్స్కో, సిస్టర్స్కో, వైఫ్కో, హస్బెండ్కో. సో వారికోస్ వెయిన్స్ అనేది చాలా కామన్గా జెనెటిక్లీ రన్ అవుతుంది. సో జెనెటిక్ హిస్టరీ అనేది మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎవరికైనా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వాళ్ళు డెఫినెట్గా తొందరగా చెకప్కి రావడం కానీ, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే వెయిట్ తగ్గి కొంచెం యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం కానీ, ఇవన్నీ చేసుకోవడం చాలా అవసరం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు చిన్న క్యూరియాసిటీతో ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్. నాకు తెలిసి అవిస్ హాస్పిటల్స్ అన్నీ కూడా వారికోస్ వెయిన్స్ రిలేటెడ్ ట్రీట్మెంట్సే చేస్తున్నారు కదా, అవునా? యా, ఇన్ని ఉండగా అసలు ఈ ఒక్క పర్టిక్యులర్ పాయింట్ని ఇది ప్రాణాంతకం కాకపోయినా ఎందుకని మీరు ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నారు? రైట్, సో అదే నేను చెప్పినట్టుగా ప్రాణాంతకమైనవే చేయాలని నేను రూల్ లేదు. సో లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేయాలి, వాస్కులర్ అవేర్నెస్ తీసుకురావాలి. ఇట్స్ ఎఫెక్టింగ్ 25%. 25% అంటే కళ్ళలో వచ్చే క్యాట్రాక్ట్ అనేది మోర్ కామన్. మరి దీనికి ఏవి హాస్పిటల్స్? సో డెఫినెట్గా దీని మీద అవేర్నెస్, కాన్సెప్ట్ బిల్డింగ్, దీని మీద ఎంతోమంది పుళ్ళు తగ్గించాం, ఎంతోమంది రైతులు వాళ్ళ పొలాలకు వెళ్ళారు, ఎంతోమంది. సో ఇవేంటంటే ప్రాణం పోతేనే కాదు, ఇన్ఫ్యాక్ట్ ఏ కారణంగా మన కాళ్ళు సర్క్యులేషన్ అయిపోయి కాళ్ళు తీసేసామనుకోండి, సపోజ్ మన ఒక మనిషికి ప్రాణం పోయిందంటే సరే మనం బాధపడతాము, సఫర్ అవుతాము. బట్ ఒక మనిషికి కాలు తీసేశారనుకోండి ఏ కారణంగా, అతను అలాగే ఉంటాడు, అతని పనులు అతను చేసుకోలేరు, అతనికి 2-3 హెల్ప్ చేయాల్సి వస్తుంది. సో వేరే వాళ్ళ లైఫ్లు కూడా మారిపోతాయి. ఇప్పుడు అమెరికాలో ఫర్ ఎగ్జాంపుల్ వి సే దట్ ఆంప్యూటీ కాస్ట్ ద ఎకానమీ $80,000 per year. అంటే అతని వల్ల ఖర్చు అనమాట. అతనికి స్కూటర్ ఇవ్వాలి, ఆ స్కూటర్ ఎక్కాలి, దిగాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఏమి సింపుల్ ఆస్పెక్ట్స్ కావు. బట్ దీని మీద ఆ అవేర్నెస్ బిల్డ్ చేయడం కానీ, దీని మీద కాస్త డెడికేట్ హాస్పిటల్ పెట్టడం కానీ, అండ్ దీనిలో కూడా వెరైటీ చాలా ఉంటుంది. ఒక రేంజ్లో కొంతమంది పుండ్లు అయిపోతూ ఉంటాయి, కొంతమంది ప్యూర్లీ చూడడానికి కాస్మెటిక్ యాంగిల్ కోసం వస్తారు. ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి అన్ని రకాల వెయిన్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయాలంటే మీకు సంస్థ ఉండాలి, మీకు నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఉండాలి, మీకు సరైన ఎక్విప్మెంట్ ఉండాలి. సో సంస్థ పెద్దగా అవుతున్న కొద్దిగా ట్రీట్మెంట్ ఇంకా బాగా చేయగలుగుతాం. సో డెఫినెట్గా ఇది ఒక వండర్ఫుల్ జర్నీ. యాక్చువల్లీ ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్. ఒక 10 yearsగా వాస్కులర్ వర్క్ అనేది ఇండియాలోనే మనంత హై ఎండ్ ఎక్విప్మెంట్ కానీ, మనంత హై ఎండ్ స్టఫ్ కానీ ఎక్కడ లేదు. అందుకనే 3 branchesతో స్టార్ట్ అయింది, ఇప్పుడు 5 statesలో 24 branches అయింది. అబ్సల్యూట్లీ అండి. ఇప్పటికి కూడాను వీఆర్ ద ఫస్ట్ పోర్ట్ ఆఫ్ కాల్. ఎవరికైనా ఇప్పటికి ఉభయ రాష్ట్రాల్లో మీకు వారికోస్ వెయిన్స్ ఉంటే ఫస్ట్ ఫోన్ మాకే వస్తుంది. నాకు తెలుసు సార్, ఎందుకంటే వారికోస్ వెయిన్స్ అనగానే ఫస్ట్ టాప్ డాక్టర్స్ కానివ్వండి, టాప్ హాస్పిటల్స్ కానివ్వండి, అవిస్ హాస్పిటల్ అనే వింటుంటాము. అబ్సల్యూట్లీ అండి. అండ్ అది ఏంటంటే అది యాక్సిడెంట్ గానో లేదా అడ్వర్టైజ్మెంట్ వల్ల వచ్చింది కాదు. కొన్ని వేల మంది, అంటే ప్రాబబ్లీ మోర్ దెన్ నా లైఫ్లో మోర్ దెన్ 18,000 కేసెస్ చేస్తుంటాను. ఇవి స్థాపించిన తర్వాత దగ్గర 50-60 వేలకు మించి ఓపీ నేనే చూస్తుంటాను. సో వీళ్ళందరూ చూసి ఎంతోమందికి అక్కర్లేదని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికి కూడా మన లాస్ట్ ఇయర్ డేటాలో 6,800 మందికి పేషెంట్స్ మేము ఓపీలో చూసాం. చేసినవి 570 సర్జరీస్. సో ఎందుకు ఇంత తక్కువ చేస్తున్నామంటే సో దట్ వీఆర్ టెలింగ్ దట్ అక్కర్లేదు. సో ఓన్లీ 10% చేస్తాం. సో అది కూడా చాలా మంది ఏంటి, అబ్బా చాలా క్లియర్ గా చెప్పేశారు, పలానా హాస్పిటల్కి వెళ్తే చేయమని చెప్పారు, మాకు ఫోర్స్ చేశారు అని అట్లా చెప్తారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మాకు చాలా ఎక్స్ట్రీమ్లీ గ్రాటిఫైయింగ్ అనమాట. వీ ఫీల్ దట్ వీఆర్ వెరీ ఆనెస్ట్ అండ్ దట్ హెల్ప్స్ అస్ గెట్ మోర్ పేషెంట్స్. మా వైరాలిటీ అనేది ఎక్కువగా మా ఆనెస్టీ వల్ల బిల్డ్ అవుతుంది. సో నేను ప్రీవియస్ క్వశ్చన్ అడగడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవిస్ హాస్పిటల్ నుండి డాక్టర్స్ వెళ్ళి ఈ వారికోస్ వెయిన్స్ అనే కాన్సెప్ట్ మీద అవగాహన కల్పించడమే కాకుండా ఫ్రీ ట్రీట్మెంట్స్ కూడా చేస్తున్నారు అని విన్నాను. అబ్సల్యూట్లీ అండి. ప్రతిసారి కూడా అట్లీస్ట్ గ్రామీణ ప్రాంతాల్లో 5 క్యాంపులు అవుతుంది నెలకి. ఈ క్యాంపుల్లో ఇచ్చే మందులన్నీ ఫ్రీ, డాక్టర్ స్కానింగ్ ఫ్రీ, డాక్టర్ చూడటం ఫ్రీ. సో క్యాంప్ అంతా ఫ్రీగానే చేస్తాం. సో మాకేదంటే అది మాకు సోషల్ యాంగిల్ అనమాట. అగైన్ మేము వెళ్ళి ఏదో ఒక వేరే దగ్గర ఖర్చు పెట్టడం కన్నా మాకు ఆ సోషల్ యాంగిల్లో వెళ్ళి మాకు అక్కడ ఖర్చు పెట్టుకోవడం, మాకు అది ఐ ఫీల్ ఇట్ హెల్ప్స్ మోర్ పీపుల్. సో డెఫినెట్గా ఐ విల్ క్రియేట్ దిస్ హోల్ ఎంటైర్ థింగ్ అండి. ఇట్ రియలీ హెల్ప్స్ అనమాట. వెరీ గుడ్ ఇనిషియేషన్ సార్. ఇందాక మీరు అమెరికాలో అనేసి అన్నారు. సో మీరు అక్కడ ఏమైనా రీసెర్చ్ కానీ అక్కడ స్టడీ చేసి ఇక్కడికి వచ్చి ఏమైనా ఎస్టాబ్లిష్ చేశారా దీన్ని? అబ్సల్యూట్లీ అండి. నేను యూఎస్లోనే ఫెలోషిప్ చేశాను. ఇండియాలో ఎండి చేసి అమెరికా వెళ్ళి అమెరికాలో ఫెలోషిప్ చేసి అమెరికాలో ప్రాక్టీస్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసి మరీ వచ్చేసాను అనమాట. సో డెఫినెట్గా నాకు బోత్ అంటే యూకే డిగ్రీ కూడా ఉంది. సో యూకేలో కూడా కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేశాను. సో వెస్ట్రన్ కంట్రీస్ ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్స్ నా దగ్గర, అంటే మా ఇల్లు లిటరల్గా నేను పుట్టి పెరిగిన ఇల్లు 3 kilometers. సో నేనున్న దగ్గరికి ఇలాంటి వెస్ట్రన్ కల్చర్ రావాలి. బెస్ట్ అంటే ఇప్పుడు ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ 2 US సిటిజన్స్ వచ్చారు మన దగ్గరికి, రైట్, పొద్దున్నేసి. సో వాళ్ళందరూ వచ్చి అదే చెప్తారు, సార్ మేమైతే ఏది న్యూయార్క్లో మాట్లాడామో అదే ట్రీట్మెంట్ అక్కడ దొరికింది. సో దే సింప్లీ సే దట్. అండ్ వాళ్ళు ఇన్ఫాక్ట్ వాళ్ళకి అక్కడికన్నా ఇక్కడ చాలా ఈజీ.
Yeah. మన ప్రైసింగ్ 100 ఉంటుంది అమెరికాలకి. అవును. అండ్ మన ఇన్సూరెన్స్ అప్రూవల్స్ ఒక నిమిషంలో అయిపోతాయి. అమెరికాలో ఒకే ఇన్సూరెన్స్కి 3 రోజులు తిరగాల్సి వస్తుంది. సో వీ మెయింటైన్ ఏ వెరీ గుడ్ షో. సో అది కూడా చూసి ఎంతో మంది, ఫర్ ఎగ్జాంపుల్ వెకేషన్ టైంలో అయితే ఎంతో మంది, ఇన్ఫాక్ట్ నేను వద్దని చెప్తాను, వాళ్ళు 3 రోజులు వెకేషన్కి వచ్చి వాళ్ళు చేసుకుని ఆపరేషన్ ఎల్లుండి వెళ్ళిపోతానంటే కుదరదు బాబు, నెక్స్ట్ టైం రండి తీరిగ్గా అని చెప్తాను. సో డెఫినెట్లీ ఇట్ యాడ్స్ వాల్యూ, ఇట్స్ అ గ్రేట్ గ్రాటిఫైయింగ్ ఫీచర్, ఓకే. యా, సో బ్యాక్ టు అవర్ వెరికోస్ వెయిన్స్ డిసీజ్ గురించి మాట్లాడుకుంటే హోమ్ రెమెడీస్ అడుగుతుంటారు చాలామంది. హాస్పిటల్కి వెళ్ళాలా ఇప్పుడు వీటి టాబ్లెట్స్ వాడేయాలా, లేదా ఇంట్లో ఏమైనా రెమెడీస్ ఉంటే చెప్పొచ్చు కదా సార్ అని అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? అగైన్ హోమ్ రెమెడీస్ ఇస్ అ పర్సనల్ కాల్ అండి. నేనైతే పర్సనల్గా అప్రూవ్ చేయను. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ రెమెడీస్లో కాళ్ళు కొంతమంది వేడి ఉప్పు పెట్టుకుంటారు, దానివల్ల చర్మం చెడిపోతుంది. కొంతమంది వేడి నీళ్ళు ముంచుతారు, దానివల్ల కూడా చర్మం చెడిపోతుంది. పసుపు రాయటము ఇవన్నీ కూడా నాట్ గుడ్ అట్ ఆల్. చాలా ఫ్రీక్వెంట్గా జలగల చేత అంటే లీచ్ థెరపీ అంటారు. అవి ఏంటంటే ఈ మోడర్న్ ట్రీట్మెంట్స్ పుట్టక ముందు ఓకే, ఇప్పుడు ఇన్ని మోడర్న్ ట్రీట్మెంట్స్ వచ్చేసిన తర్వాత మీరు జలగల చేత, ఆ జలగ నోట్లో ఏముంటుందో మనకు తెలియదు. సో మీకు తిరిగి ఇన్ఫెక్షన్స్ అక్కడి నుంచి వచ్చి ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. సో ఇట్ డస్ వర్క్ అండ్ ఇట్ యూస్ టు వర్క్. దానికి కొంత సైన్స్ ఉంది, ఎందుకంటే మన వెరికోస్ వెయిన్స్లో కాళ్ళు ఎక్కువ బ్లడ్ బిల్డప్ అవుతుంది. ఆ జలగ కొంచెం బ్లడ్ తీసేస్తే మంచిగా రిలీఫ్ వస్తుంది కాళ్ళలో. దేర్ ఈస్ సమ్ సైన్స్, బట్ ఇట్ ఈస్ నాట్ నీడెడ్. ఇప్పుడు ఇందుకు ట్రీట్మెంట్కి ఆ జలగలు ఎందుకండి అవసరం లేదు కదా. సో ఇట్స్ డెఫినెట్లీ బెటర్. పోతే ఇక్కడ ఇంటి చిట్కాలు అంటే ఇంటి చిట్కాలు కానిది ఒకటి హార్మ్ఫుల్ థింగ్ నేను చూస్తున్నాను, ఒక ట్రెండ్. ఈ ట్రెండ్ ఏంటంటే ఇంటి దగ్గర మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో నచ్చింది ఆయింట్మెంట్, ఆయిల్స్, ఇంటర్నెట్లో కూడా ఆయిల్స్ పే చేసి తగ్గుద్దని రాస్తుంటాడు. అది ఇంకా హార్మ్ఫుల్. కనీసం మీరు ఉప్పు పసుపు అంటే కనీసం తెలిసిన కెమికల్స్ ఇవి. ఈ పనికిరాని ఆయింట్మెంట్ వల్ల ఏంటంటే ఈ బ్లడ్ ఫ్లో బాగా అవుతుంది కదా, ఇంకా చర్మం ఇంకా పల్చబడిపోయి కలర్ ఇంకా వర్సన్ అయిపోయి తొందరగా పుళ్ళు పడిపోతాయి. మీకు బయట దొరికే 90% ఆయింట్మెంట్స్లో ఏదో స్టీరాయిడ్, హై డోస్ యాంటీబయాటిక్ ఉంటుంది ఆయింట్మెంట్లో. దానివల్ల ఏంటంటే చర్మం ఫర్దర్గా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా దీని మీద కాస్త అవేర్నెస్ పెట్టుకోవాలి అండ్ దీని మీద కొంచెం అలాంటివి అవాయిడ్ చేయాలి. సో ఇది ఇంటి చిట్కా కాదు, దిస్ ఇస్ ఈవెన్ వర్స్ దెన్ ఇంటి చిట్కా. అట్లీస్ట్ ఇంటి చిట్కాలో కనీసం సేఫ్ థింగ్స్ అన్న వాడతాం, నోన్ థింగ్స్ వాడతాం. ఈ ఆయింట్మెంట్లోనే ఈ ఆయిల్లో ఏముందో తెలియదు, ఆయుర్వేదిక్ ఆయిల్ అంటాడు, దానిలో ఏం కలిపాడో వాడికే తెలియదు. సో ఇవన్నీ కొంచెం ఇంకా మోర్ హార్మ్ఫుల్ అని చెప్పుకోవాలి. ఓకే. అండ్ మన హాస్పిటల్లో ఏఐని కూడా ఇంట్రడ్యూస్ చేసి కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయని విన్నాను. సో వాట్ ఈజ్ ఏఐ రోల్ ఇన్ వెరికోస్ వెయిన్స్ డిసీజ్? సో ఒక 2 levels ఏఐ ఇంటిగ్రేషన్ అండి. ఒకటి మా కాల్ సెంటర్, మాకు మీరు ఫోన్ చేసే ఫోన్లో మేము యాక్చువల్గా మీ సిమ్టమ్స్ అన్ని కలబోస్తున్నాం అనమాట ఒక LLMలోకి. సో మేబీ ఒక ఫ్యూ మంత్స్లో మీకు మా సిస్టమే చెప్పగలుగుతుంది మీకు వెరికోస్ ఉన్నాయో లేదా. బిల్డింగ్ నైస్ LLM ఈ సిమ్టమ్స్ అన్ని ఫీడ్ చేసి లార్జ్ డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాం. అది అట్ ద లెవెల్ ఆఫ్ ఫైండింగ్ ద ప్రాబ్లమ్. బట్ అట్ ద లెవెల్ ఆఫ్ ట్రీటింగ్ ద ప్రాబ్లమ్ మాకు వండర్ఫుల్ ఏఐ టూల్స్ ఉన్నాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మాకు వెయిన్ వ్యూవర్ ఉంటుంది, అదొక ఆగ్మెంటెడ్ రియాలిటీ వ్యూవర్ అనమాట. సో దానిలో క్లియర్గా మనం ఆ వెయిన్ని వ్యూ చేసుకుంటూ ట్రీట్ చేయగలుగుతాం. సో దాంతో ఒక శాంపుల్ మీకు తర్వాత చూపిస్తాను. సో అది మెయిన్ ఆగ్మెంట్ రియాలిటీ బాగా వాడుతున్నాం అనమాట. సో లాట్ ఆఫ్ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ వీ డూ. అగైన్ ఈ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయాలంటే మీకు నంబర్ ఆఫ్ కేసెస్ ఉండాలి. నంబర్ ఆఫ్ కేసెస్ ఉండాలంటే మీరు అన్ని రకాల ట్రీట్మెంట్లు ఇవ్వగలగాలి. సో ఇట్స్ లైక్ ఎ పాజిటివ్ సైకిల్. సో మీరు ఇంటి పక్కన క్లినిక్లో వాడు 10,000 తక్కువ చేయొచ్చు, బట్ అక్కడ మీకు ఇవంతా ఉండదు, సెటప్ ఉండదు. సెటప్ లేకపోతే ఏంటంటే ఇది మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది, సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయే అవకాశం ఉంటుంది. ఇది ప్రాబ్లమ్స్. ఓకే. సో మరి టెస్ట్ ఒకవేళ వెరికోస్ వెయిన్స్ ఉంది లేదు తెలుసుకోవాలంటే టెస్ట్స్ అనేవి సింపుల్గా ఉంటాయా సార్? అంటే హాస్పిటల్ రాగానే చాలామంది ఈ రిపోర్టు, ఈ ల్యాబ్ టెస్ట్ చేయండి, ఆ టెస్ట్ చేయండి, ఆ టెస్ట్, ఈ టెస్ట్ అంటారు. మన హాస్పిటల్లో టెస్ట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? అంటే ఉందా లేదా అని జస్ట్ తెలుసుకోవడానికి. ఉందా లేదా తెలుసుకోవడానికి ఫస్ట్ మనం చేసేది స్క్రీనింగ్ డాప్లర్ అండి. స్క్రీనింగ్ డాప్లర్ ఎగ్జామినేషన్ అంటే నిల్చునే పొజిషన్లో చేస్తాం. నిల్చునే పొజిషన్ అంటే మీకు వెరికోస్ ఉందా లేదా ఈజీగా ఐడెంటిఫై చేసి చెప్తాం. ఆఫ్ కోర్స్ అందరి పేషెంట్స్కి ఆప్షన్ ఇస్తాం, మీరు బయట కాల్స్ కూడా చేసుకోవచ్చు, బట్ మేము ఏంటంటే మా సిస్టమ్లో ఫ్రీగా పెట్టేస్తాం. ఎందుకు ఫ్రీగా పెట్టామంటే ఈ వెరికోస్ వెయిన్స్ మీద అవేర్నెస్ అనేది, ఈ ప్రాబ్లం ఉందా లేదా మీరు తెలుసుకొని వెళ్ళిపోవడానికి మీరు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. దట్ ఈస్ మై కాన్సెప్ట్. టెస్ట్ ఫ్రీ అయితే టెస్ట్ ఫ్రీ యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ కన్సల్టేషన్. కన్సల్టేషన్ కూడా మీరు 24 hours కన్నా ముందు చేసుకుంటే 250 రూపాయలే. ఓకే. ఏంటి 2015లో నేను పెట్టిన ప్రైస్ ఇప్పటికీ ఫాలో. సార్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే నార్మల్గా స్కిన్ మీద పింపుల్ వచ్చిందని 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కన్సల్టేషన్. ఇప్పుడు యాక్చువల్గా సమ్ ఆఫ్ ద లార్జ్ స్పెషాలిటీ హాస్పిటల్తో మీకు 2005 కూడా తీసుకుంటున్నారు, 1500 కూడా తీసుకుంటున్నారు. అది నేను ఎప్పుడు కూడా నాకు అంటే ఆ బ్యారియర్ ఏదైతే ఉంటుందో మీకు ఈ ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకోవడానికి, నా కాళ్ళు నొప్పులు ఉన్నాయి, 10 ఏళ్ళుగా సఫర్ అవుతున్నాను, ఈ విషయం ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీరు 250 రూపాయలు కడితే చాలు. దట్స్ ఇట్. రైట్. మా విలేజెస్లో ఫ్రీ క్యాంప్కి వెళ్తే ఈ స్కాన్ కూడా ఫ్రీ, సో మీకు ఫ్రీగా అవుతుందంట. సో ఇవన్నీ ఏంటంటే
నాకు ఆ సోషల్ యాంగిల్ ఎప్పుడు నేను చెప్పినట్టుగా ఉంది, అండ్ దానిలో ఎప్పుడు కూడా నేను అది కలిపేస్తాను అనమాట. ఓకే. అఫ్ కోర్స్ నా బిగ్గర్ గెయిన్ ఏంటంటే బయట మీకు చాలా మంది పడుకోబెట్టి స్కానింగ్ చేస్తారు, పడుకోబెట్టి స్కానింగ్ చేస్తే రిజల్ట్ తప్పు అవుతుంది మీకు. సో అందుకని నిల్చోబెట్టి స్కానింగ్ చేయాలి. సో మొదట్లో అందరికీ బయటికి మళ్ళీ పంపించేవాడిని స్కానింగ్కి. అదేం డాక్టర్ గారు బయట ఇప్పుడే 3,000 ఖర్చు పెట్టచ్చు, మళ్ళీ మీరు 4,000 రూపాయలు టెస్టులు రాస్తున్నారంటే అది ఎందుకులే బాబు అని చెప్పి. సో మా వ్యవస్థ మొత్తంలో 23 సెంటర్లు అన్ని స్కాన్లు ఫ్రీగానే చేస్తాం. సో స్టాకింగ్స్, కొంతమంది వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉంటే స్టాకింగ్స్ యూజ్ చేయడం వల్ల ఉపశమనం ఉంటుంది అంటుంటారు. మరి కొంతమంది నేను యూట్యూబ్లో చదివాను కామెంట్స్లో 2 years స్టాకింగ్స్ యూజ్ చేసి దానివల్ల ఎటువంటి క్యూర్ లేకపోవడం వల్ల తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము అంటున్నారు. సో ఈ స్టాకింగ్స్ కాన్సెప్ట్ ఏంటి మన వేరికోస్ వెయిన్స్ డిసీజ్లో? సో రెండు కరెక్టేనండి. సో మీకు వారికోస్ వెయిన్స్ ఎర్లీగా ఉన్నా లేకపోతే ట్రీట్ చేయలేని స్థితిలో ఉన్నా, ట్రీట్మెంట్ చేయడానికి పేషెంట్ మరి ఓల్డ్గా లేకపోతే ఫ్రెయిల్గా ఉన్నా అరుదుగా స్టాకింగ్ చెప్పొచ్చు. ఓకే. వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటంటే కనిపించే వాళ్ళు చిన్న చిన్న దుస్తులు వేసుకుంటారు కాబట్టి కనిపించే ప్రతి వెయిన్కి ట్రీట్మెంట్కి వచ్చేస్తారేమో అనే ఉద్దేశం మీద మీరు నొప్పులు బాధలు లేకపోతే 3 నెలలు సాక్స్లు వేసుకొని చూడండి, తగ్గపోతే అప్పుడు చేద్దాం అన్నట్టు ఒక పుష్ బ్యాక్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ కంపెనీస్. అక్కడ పేషెంట్ ఎవరు డబ్బులు కట్టరు పాశ్చాత్య దేశాల్లో. వాళ్ళు ఏంటంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీయో గవర్నమెంట్ ఎవరో కడతారు వాళ్ళ తరఫున. కాబట్టి వాళ్ళ లాజిక్ ఏంటంటే మరి అనవసరంగా ఓవర్ యూస్ అయిపోతుందేమో అనే ఉద్దేశం మీద ఈ సాక్స్లు కనిపెట్టింది దాని గురించి. అలానే వెస్ట్రన్ కంట్రీస్లో టెంపరేచర్ చాలా చల్లగా సాక్స్లు వేసుకుంటే మీకు ఏమి దురదలు లేకుండా చెమటలు లేకుండా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఆ సాక్స్లో మళ్ళీ డిజైన్లు వెరైటీలు ప్యాటర్న్స్ అన్నీ ఉంటాయి. ఇట్స్ అ ఫ్యాషన్ స్టేట్మెంట్. స్టాకింగ్స్ ఆర్ ఫ్యాషన్ స్టేట్మెంట్ ఇన్ ద వెస్ట్. ఇండియాలో ఎగ్జాక్ట్ ఆపోజిట్. మనకి ఇప్పటికే 2-3 రకాల దుస్తులు వేసుకుంటాం, దాని లోపల మళ్ళీ టెంపరేచర్ 40 degrees. సో చాలాసార్లు స్టాకింగ్స్ ఇస్ ఎ టెక్నికల్ డిఫికల్టీ. వాళ్ళకి ఇంపాసిబుల్ వాళ్ళు వేసుకోవటం. 40 విజయవాడ సైడ్ అనుకోండి 42 degrees ఉంటుంది. 42 degrees మీరు ఏం సాక్స్ వేసుకొని ఏం ఉద్యోగం చేసుకుంటారు? ఇంపాసిబుల్, రైట్? సో చాలాసార్లు అదొక కంప్లీట్ ప్లగ్ ఇన్ ఆఫ్ ఎ వెస్టర్న్ కాన్సెప్ట్ విచ్ డజంట్ వర్క్ ఇన్ ఇండియా. సో నేను కూడా ప్రాక్టీస్ మొదలుపెట్టిన కొత్తలో రాస్తే అందరూ తిట్టేవాడు, ఇదేంటి బాబు ఈ సాక్స్లు రాసేవాడు, నేను ఎట్లా వేసుకొని తిరగనని. సో ఇక్కడ చాలా లిమిటెడ్ యూస్ ఉంటుందండి ఇండియాలో కంపారిటివ్లీ. ఆ స్టాకింగ్స్ అంటే ఏ పర్టికులర్ సిచ్యువేషన్లో వాడాలి, ఎవరికి వాడాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ పర్మిట్ చేస్తుందా లేదా అని వాడాలి. బట్ రెండో పాయింట్ మీరు ఇందాక చెప్పారే, ఏదైతే స్టాకింగ్స్ వేసుకుంటే కూడా నాకు తగ్గలేదని, అది కూడా కరెక్టే. ఎందుకంటే స్టాకింగ్స్ వల్ల వెరికోస్ తగ్గవు, వెరికోస్ కంప్రెస్ అవుతాయి. సో వారికోస్ వెయిన్స్ ఆర్ కంట్రోల్డ్ బై స్టాకింగ్స్, దే ఆర్ నాట్ క్యూర్డ్ బై స్టాకింగ్స్. సో ఇట్ క్యూర్ అవ్వదు. సో చాలా మంది అంటే క్యూర్ ఎందుకు అవ్వలేదు, 4 రోజులు వేసుకున్నాను. కొంతమంది డాక్టర్లు టైము సరిపోక వేసుకో సాక్స్లు తగ్గిపోతాయి, ఏం తగ్గదు. స్టాకింగ్స్ వల్ల వెరికోస్ ఎవరికి తగ్గదు. స్టాకింగ్స్ వల్ల వెరికోస్ కంప్రెస్ అవుతాయి అంతే. కంప్రెస్ అయ్యి ఆ పూటకి తగ్గుతాయి. ఏ పూటైనా మీరు మానేస్తారనుకోండి మళ్ళీ అవి ఎట్లా ఉంటాయి. సో ఇట్ డస్ నాట్ క్యూర్ ద ప్రాబ్లమ్. సో ఇది కూడా వేరుగా ఉండాలి. అట్ ద సేమ్ టైం డెఫినెట్గా నేను స్టాకింగ్స్ అడ్వైస్ చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది టూ ఎర్లీ ఫర్ ద సర్జరీ, మనం ఆపరేట్ చేయక్కర్లేదు, కొన్నాళ్ళు చూద్దాము, కొన్నాళ్ళు పుష్ బ్యాక్ చేద్దాము, కొంత వయసు ఎక్కువైపోయింది అవసరం లేదు, లేదా వయసు మరీ తక్కువ ఉంది ఇప్పుడు అవసరం లేదో, పెయిన్ మరీ తక్కువ ఉంది ఇప్పుడు అవసరం లేదను. సో ఇలా చాలా క్లినికల్ రీజన్స్కి మనం నో అని చెప్పి సాక్స్ పెట్టొచ్చు. బట్ అక్కడ నైజం కూడా చెప్పాలి, దీనివల్ల మీకు తగ్గిపోతాయి క్యూర్ అయిపోతాయి అన్నది అబద్ధం అవుతుంది. ఓకే. అంటే వారికోస్ వెయిన్స్లో కూడా స్టేజెస్ ఉంటాయంట కదా సార్, స్పైడర్ వెయిన్స్ అనేసి, వారికోస్ వెయిన్స్ అనేసి, ఈ స్టేజెస్ ఏంటి? రైట్. సో వారికోస్ వెయిన్స్లో ఏంటంటే స్టేజెస్ చాలా ఉంటాయండి, 1 to 6 ఉంటాయి. బేసిక్గా ఎర్లీ వెయిన్స్లో చిన్న స్పైడర్ వెయిన్స్లో కనబడతాయి. అండ్ కొంచెం ముదురుతున్న కొద్ది వెయిన్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. సో సెకండ్ స్టేజ్. బట్ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో మీకు ఎటువంటి సిమ్టమ్స్ అంటే కాలు నొప్పి కానీ బాధ కానీ ఎటువంటిది కూడా ఉండదు. ఓకే. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి బ్లడ్లో కాళ్ళలో వాపులు రావటం, కాలు ఒత్తి పెడితే బెటర్ అనిపించడం, కాళ్ళలో మీకు చీదరగా అనిపించడం, కలర్ మారటం కొంచెం, ఇవన్నీ జరుగుతాయి. ఫోర్త్ స్టేజ్కి వచ్చేటప్పటికి కాలు బాగా కలర్ మారిపోతుంది, కాలు బ్లాక్ అయిపోతుంది, కాళ్ళు బాగా చూడడానికి ఏంటంటే స్కిన్ బాగా నిర్లక్ష్యం చేసినట్టు ఉంటుంది. ఫిఫ్త్ స్టేజ్కి వచ్చేటప్పటికి చిన్న పుళ్ళు ఏర్పడతాయి 5వ స్టేజ్లో. అండ్ 6వ స్టేజ్లో పెద్ద పుళ్ళు ఏర్పడతాయి. కొన్నిసార్లు పెద్ద పుళ్ళని మనం గ్యాంగ్రీన్ అంటాం, అంటే కాలు ఇరివర్సిబుల్గా డ్యామేజ్ అయిపోతే మనకి ఏం చేయలేము ఆ పాయింట్ నుంచి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టేజెస్ వారికోస్ వెయిన్స్కి. ఓకే. సో మనము ఏ స్టేజ్లో ట్రీట్ చేస్తాం, అసలు ఆ స్టేజ్లో ట్రీట్మెంట్ అవసరమా లేదా? కొన్నిసార్లు ఒక 65 లేడీ విత్ C2 డిసీజ్ అంటే సెకండ్ స్టేజ్లో వచ్చిందనుకో, ఆల్మోస్ట్ చూసి చూడగానే మీకు ఏం అక్కర్లేదమ్మా అని చెప్తారు. అదే సెకండ్ స్టేజ్లో ఒక యంగ్ లేడీ వచ్చింది, నేను షార్ట్స్ వేసుకుంటాను, నేను ఒక మోడల్ అవుదాం అనుకుంటున్నాను, లేకపోతే నేను స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు చూడడానికి చాలా అగ్లీగా ఉన్నాయి, జిమ్కి వెళ్తే అందరూ చూస్తున్నారు నా కాళ్ళు అంటే, డెఫినెట్గా వాటికి క్లాక్స్ అనే ప్రొసీజర్ చేసి చిన్న వెయిన్స్ని కరిగించి పంపిస్తాం. సో దిస్ నీడ్ బేస్డ్ ట్రీట్మెంట్, దేర్ ఇస్ సిమ్టమ్ బేస్డ్ ట్రీట్మెంట్. ఇవన్నీ చేయాలంటే మీకు లార్జ్ సిస్టమ్ ఉంటేనే ఇవన్నీ
ఎఫెక్టివ్గా చేయగలుగుతారు. యా, అంటే ఈ 6th స్టేజ్ దాటిన తర్వాత కాలు తీసేయడం లాంటివి జరుగుతాయా? అరుదుగా. సో Okay. లక్కీగా అడ్వాంటేజ్ ఇండియాలో అంటే మంచి మంచి యాంటీబయాటిక్స్ ఉన్నాయి. మాలాంటి సంస్థలు ఈవెన్ 6th స్టేజ్లో కూడా ఎంతో వేల మందికి ట్రీట్ చేసి కాలు కన్సర్వ్ చేసాం. ఓకే. మంచి ప్లానింగ్ ఉండి, మంచి డాక్టర్స్ ఉండి, మంచి సరౌండ్ కేర్ బాగుండాలి. అంటే వూండ్ మేనేజ్మెంట్కి మాకు వేరే విభాగం ఉంది, పుండ్లు తగ్గించే విభాగం వేరేగా ఉంది మా దగ్గర. ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి 6th స్టేజ్ వాళ్ళకి ఎంతో మంది, కొన్ని వేల మందికి, ఇన్ఫాక్ట్ నా ఎక్స్పీరియన్స్లో నేనేమీ చెయ్యలేను మీ కాలు తీసేయాలి అని చెప్పిన సందర్భాలు 5-6 ఉంటాయి ఈ 10 ఏళ్లలో. వేరే అందరికీ మనం ఏదో చేసి సాల్వేజ్ చేసి కొన్ని వేల కొద్ది యాంపిటేషన్స్ ప్రివెంట్ చేస్తాం మన సంస్థలో. ఓకే. సో డెఫినెట్గా దీని మీద మనం మంచిగా వర్క్ చేస్తాం. ఓకే, అంటే ఫస్ట్ స్టేజ్లోనే మనకి విజిబుల్ ఉంటాయి వీన్స్ అన్నారు. ఇన్విజిబుల్గా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయా దీనికి? రైట్. సో ఇది విజిబుల్ వెయిన్ క్లాసిఫికేషన్. సో చాలాసార్లు ఇండియాలో ఇన్విజిబుల్ కాదు కానీ వెయిన్స్ బయటికి పెద్దగా కనిపించకుండా కూడా వారికోస్ వెయిన్స్ ఉండొచ్చు. ఓకే. ఎందుకంటే మనం కొంచెం లావుగా ఉంటాము, స్కిన్ బ్రౌనిష్గా ఉంటుంది, ఆ వెయిన్స్ యొక్క కలర్ బయటికి కనిపించదు. ఇన్ఫాక్ట్ వెరీ ఆఫెన్ వీ సీ లాట్ ఆఫ్ ఇన్కాంపిటెన్స్ వితౌట్, ఎస్పెషలీ ఓల్డర్ లేడీస్లో కట్ట థై కొంచెం లావుగా ఉంటే చాలాసార్లు బయటికి వెయిన్స్ కనిపించకుండానే ఈ లోపల రిఫ్లెక్స్, బ్లడ్ రివర్స్ అవ్వటము, బ్లడ్ సరిగ్గా ఫ్లో అవ్వకపోవటము, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఓకే. సో మరి ఎలా సార్, అంటే ఏ సిమ్టమ్స్ ఉంటే మనం హాస్పిటల్ వరకు రావాలంటారు? నేను సిమ్టమ్స్ అన్నీ చెప్పగలను, బట్ నా కంక్లూజన్ ఏంటంటే మీకు ఎటువంటి సిమ్టమ్ ఉన్నా హాస్పిటల్కి రండి. మాలాంటి సంస్థలు మీకు 250 రూపాయలకి స్కానింగ్ చేసి ఐడెంటిఫై చేసి చెప్పి పంపిస్తాం. సో ఐ డోంట్ నో, నేను చెప్పిన సిమ్టమ్స్ని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యే పేషెంట్స్ వాళ్ళు మిస్ అవ్వకూడదు. రైట్. సో ఇది ఎందుకంటే నేను చెప్తున్నాను, వాళ్ళు వింటున్నారు. నేను చెప్పేదానిలో వాళ్ళు వినేదానిలో ఏమైనా గ్యాప్ వచ్చిందనుకోండి, ఇది ఒక 10 ఏళ్ల మెడిసిన్ నాలెడ్జ్. ఇది నేను ఎంబీబీఎస్ చేసి, ఎండి చేసి, తర్వాత ఇంటర్వెన్షన్ రేడియాలజీ చేసి 11 ఏళ్ళుగా ఇది చదువులోనే, దాంతో 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. సో ఇది నేను 30 ఏళ్ళుగా గడించుకున్న నాలెడ్జ్ని ఒక షోలో పూర్తిగా చెప్పలేను. చెప్పేవేంటే కొన్ని సూచకలు మాత్రమే, అంటే కొన్ని ఐడియాస్ మాత్రమే. ఐడియాలు ఏంటంటే నేను చెప్తాను ఇప్పుడు సిమ్టమ్స్, బట్ ఆ సిమ్టమ్స్ లేకపోయినా, ఆ సిమ్టమ్స్కి సంబంధం లేకపోయినా, మీ కాళ్ళలో డిస్కంఫర్ట్, చీదర ఉంటే రండి, ఏదో ఒక వాస్కులర్ క్లినిక్కి వెళ్ళండి, మీరు స్కాన్ చేయించుకోండి, చెక్ చేయించుకోండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ అవేర్నెస్ ఆఫ్ ఎర్లీ పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ని ఎర్లీగా కనుక్కోవడం అనేది ఇండియాలో ఇంకా లేదు. హార్ట్లో ఉన్నంత మూమెంట్, బ్రెయిన్లో ఉన్నంత మూమెంట్ ఇంకా వాస్కులర్ ప్రాబ్లమ్స్కి లేదు. కాబట్టి మీరు కొంచెం ఎర్లీగా రావాలి. పోతే సిమ్టమ్స్కి వచ్చేటప్పటికి కాళ్ళు నొప్పి, కాళ్ళు సాయంకాలం అయితే ఉబ్బటము, కాళ్ళు కలర్ మారటము, చిన్న దెబ్బ తగిలితే మానకపోవడం, తరచూ కాళ్ళలో ఇన్ఫెక్షన్స్ రావటం, ఇవన్నీ కూడా వెరికోస్ వెయిన్స్ లక్షణాలు. ఇవన్నీ కూడా వాస్కులర్ లక్షణాలు. ఇచ్చింగ్, బర్నింగ్ లేకపోతే నమ్నెస్ ఏమైనా ఉంటుంది? ఇచ్చింగ్, బర్నింగ్, నమ్నెస్ అన్నీ కూడా వాస్కులర్ లక్షణాలు. సాయంకాలం అయితే బాగా ఇచ్చింగ్, బర్నింగ్ వచ్చి నిద్ర పట్టకపోవటం, కాళ్ళు బాగా క్రాంప్స్ రావటం, తరచూ క్రాంప్స్ రావటం, ఇవన్నీ కూడా వాస్కులర్ లక్షణాలు. కొంత దూరం నడిస్తే కాలు కూర్చోవాలనిపించడం, దాన్ని క్లాడికేషన్ అంటాం. సో ఇవన్నీ కూడా వాస్కులర్ లక్షణాలు. సో దీని మీద అవేర్నెస్ ఉండాలి. బట్ ఇవి లేకపోయినా మీకు ఏదో అన్రిలేటెడ్ సిమ్టమ్ కాళ్ళలో ఉంటే రండి, చూద్దాం. బికాస్ వాస్కులర్ ఈజ్ ఎమర్జెన్సీ. సో మీరు చూసుకుంటే మనకు తెలిసిపోతుంది, మనం ఐడెంటిఫై చేసి చెప్తాము అంతే. సో మోస్ట్ ఆఫ్ ది సిమ్టమ్స్ క్యాజువల్లే కదా అన్నట్టుగా ఉంటాయి. రైట్. మోస్ట్ ఆఫ్ సిమ్టమ్స్ క్యాజువల్గా ఉంటాయి. కొన్ని ఏంటంటే వీ హ్యావ్ ఎ టెండెన్సీ టు నార్మలైజ్. 50 ఏళ్ళకి కాళ్ళలో నొప్పి ఉండదా, నువ్వు రైతు కదా, రోజంతా పని చేస్తావు కదా, నొప్పి ఉంటుంది కదా, అలా నువ్వు రైతుకి నొప్పి ఉండాలని రూల్ లేదే. నీకు షుగర్ ఉంది కదా, కాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు రావాలని రూల్ లేదే. షుగర్ కాంప్లికేటెడ్ న్యూరోపతి వస్తే నొప్పి రావాలి. సో షుగర్ నొప్పులే అంటే షుగర్ ప్రతి వాడికి నొప్పి న్యూరోపతి వల్ల కాకపోయి ఉండొచ్చు కదా, వేరే ప్రాబ్లం మనం మిస్ అయిపోవచ్చు. సో అలాగే దాన్ని మనం నార్మలైజ్ చేయకూడదు. నార్మలైజేషన్ ఇస్ రాంగ్. సో షుగర్ వల్ల కాళ్ళ నొప్పిన ప్రతి ఒక్కరు స్కానింగ్ చేసుకోవాలి, వాస్కులర్ ప్రాబ్లం ముందు తెలుసుకోవాలి. రైట్. ఇట్స్ అ బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ హై రిస్క్ పేషెంట్. సో అది మిస్ అయిపోతారు చాలా మంది. షుగర్ నొప్పులే, అవి బీపీ నొప్పులే, బీపీ మందులు వేసుకున్నాగా ఉప్పు తగ్గిపోయి నొప్పి వస్తుంది, అవన్నీ ఏంటంటే దే ఆర్ ఆల్ ఇమాజినేటివ్ థింగ్స్. దానివల్ల ఇంకా ఓకే. అంటే సార్ ఇది కాళ్ళ నొప్పులకి సంబంధించింది అనుకున్నాం కాబట్టి కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయడం వల్ల, లేకపోతే ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఏమైనా కంప్రెస్ అవ్వడం అలా ఉంటుందా? యా. సో ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఏం పెద్దగా ఉండవండి. కొంతవరకు ఏంటంటే సాల్ట్ రిచ్ ఫుడ్స్ తగ్గించాలి. ఇప్పుడు బాగా మనం డిస్కస్ చేసుకునేది ప్రో ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్, అంటే కొన్ని ఫుడ్స్ తింటే బాడీ నిండా ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అవి ఏంటంటే ఫ్రైడ్ ఫుడ్స్, హై సాల్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్. సో డెఫినెట్గా ప్రాసెస్ ఫుడ్స్ తినే వాళ్ళ కాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటాయి. అది వెరికోస్ వల్ల లేకపోతే వాటర్ రిటెన్షన్ వల్ల మనకు తెలియదు, కానీ వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు. అలానే ఈ ప్రాసెస్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే మీరు లావు పెరుగుతారు, బాడీ వెయిట్ పెరుగుతుంది. సో మీ కాళ్ళలో మళ్ళీ పెయిన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. సో డెఫినెట్గా ఫుడ్ అనేది ఏంటంటే ఓవరాల్ జనరల్ హెల్త్కి, ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్కి మనం చాలా క్లోజ్గా లింక్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్
ఒక సన్నటి ఆయన హార్ట్ అటాక్ వచ్చి ఎందుకు పోతున్నాడు అంటే ఆయన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. సో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎక్కువగా ఉన్నాయి వీళ్ళందరికీ. అవి ఎందువల్ల అంటే యూజువల్గా ఫుడ్ వల్ల, లేకపోతే కాలుష్యం వల్ల, పొల్యూషన్ వల్ల, వీటి వల్ల ఇన్ఫ్లమేషన్ ఓవరాల్గా పెరుగుతుంది. సో డెఫినెట్గా పొల్యూషన్ తగ్గించుకోవాలి, మంచి ప్లేస్లో ఉండాలి, మీ ఇంట్లో ఎయిర్ ఫిల్టర్స్ పెట్టుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ వెళ్ళాలి. అక్యూట్ స్ట్రెస్, మల్టిపుల్ స్మాల్ అక్యూట్ స్ట్రెస్సెస్ మంచివి, క్రానిక్ స్ట్రెస్ మంచిది కాదు. అంటే మీరు కాస్త పరిగెత్తి కొంచెం బాడీ స్ట్రెస్ అవ్వడం మంచిది. మీరు అలాగా ఏదో ఎగ్జామ్ గురించి ఆలోచించుకుంటూ స్ట్రెస్ పడిపోవడం చెడ్డది. సో క్రానిక్ స్ట్రెస్ తగ్గించుకోవాలి, స్లీప్ హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో డెఫినెట్గా ఇవన్నీ ఓవరాల్ హెల్త్కి ఇంప్రూవ్ అవుతాయి. బట్ వీటికి డైరెక్ట్ లింక్ లేదు వారికోస్ వెయిన్స్. ఓకే. సో ఇందాక మనం 6 స్టేజెస్ అనుకున్నాం కదా సార్, ఈ 6 స్టేజెస్కి ట్రీట్మెంట్ కూడా డిఫరెన్స్ ఉంటుందా, లేకపోతే ఎర్లీ స్టేజ్ నుండి లాస్ట్ స్టేజ్ వరకు ట్రీట్మెంట్ ఒకే విధంగా ఉంటుందా? లేదండి, ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో మనం 1 and 2 స్టేజెస్కి ట్రీట్ చేయడానికి ఆఫర్ చేయం. మీకు వెయిన్స్ కనబడుతున్నాయి, ఏమి అక్కర్లేదు. లేదండి నేను జిమ్కి వెళ్తాను, షార్ట్స్ వేసుకుంటాను, లేకపోతే చూడడానికి నాకు అగ్లీగా ఉన్నాయి, నాకు ఇష్టం లేదు, మా ఇంటి స్పౌజ్ అబ్జెక్ట్ చేస్తున్నారు, లేకపోతే నచ్చట్లేదు, లేకపోతే నేను అలా అంటే చేస్తాను. దాన్ని క్లాక్స్ అంటాం. అంటే కోల్డ్ ఎయిర్ కొట్టుకుంటే వెయిన్స్ని కరిగించేస్తాం. ఓకే. 3rd and 4th స్టేజ్లో ఎక్కువగా చేస్తాం. ఏంటంటే అక్కడ నొప్పులు, బాధలు ఉంటాయి కాబట్టి చిన్న నీళ్ళు పెట్టి చేస్తాం. 3rd స్టేజ్ కూడా యూజువల్గా పుష్ బ్యాక్ చేస్తాం వద్దని. వాళ్ళు ఏమైనా లేదు సార్ నా వర్క్ చాలా యాక్టివ్ వర్క్, నా యాక్టివిటీ తగ్గిపోతుంది అంటే చేస్తాం. బట్ 4th స్టేజ్లో యూజువల్గా ఆపరేట్ చేస్తాం. 5th స్టేజ్లో కూడా ఆపరేట్ చేస్తాం. 6వ స్టేజ్కి ఏంటంటే చేస్తూనే మీకు వూండ్ మేనేజ్మెంట్కి వేరే మా టీం ఉంటారు. వాళ్ళతో కలిపి ప్లాన్ చేసి ఈ వూండ్ ఎలా చేస్తే తగ్గుతుంది. చిన్న వూండ్స్ అయితే బ్యాండేజుల ద్వారా, పెద్ద వూండ్స్ అయితే కొత్త చర్మం అతికించడం ద్వారా ఈ వూండ్స్ తగ్గిస్తాం. సో ఇట్స్ అ మల్టీ డిసిప్లినరీ టీమ్ ఎఫెక్ట్ అండి. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ యువర్ సిమ్టమ్స్. అంటే మీరు ఎలా చెప్తున్నారు ప్రాబ్లమ్ని, మీరు ఎలా చేస్తే తగ్గుతుంది అనుకుంటున్నారు. సో ఇది ఒక కొలాబరేటివ్ డెసిషన్. సో ఇక్కడ మెయిన్ నేను డిస్పెల్ చేయాలనుకున్న నోషన్ ఏంటంటే వారికోస్ డాక్టర్కి వెళ్తే ఆపరేషన్ చెప్తారు. ఇన్ఫాక్ట్ మేము ఆపరేషన్ చెప్పింది 10% కన్నా తక్కువ మందికి. సో అదొక రాంగ్ ప్రాపగాండా. ఆ ప్రాపగాండాకి దూరంగా ఉండాలి. ఓకే. వారికోస్ వెయిన్స్ కండిషన్ ఉంది, ఆపరేషన్ సంథింగ్ ఏదో ట్రీట్మెంట్ జరిగింది, తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుందా? అఫ్ కోర్స్ వస్తుందండి. ఏదైనా కూడా వారికోస్ వెయిన్సే కాదు, హార్ట్ ప్రాబ్లం అయినా, గుండెలో స్టెంట్ వేసినా, మెదడుకు స్టెంట్ వేసినా, ఏవైనా మళ్ళీ వెనక్కి బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం కాకపోతే 2% కన్నా తక్కువ. అంటే మనం ట్రీట్ చేస్తే 90% మందిలో రాదు. సో ఇప్పుడు ఈ 10 ఏళ్ళుగా దగ్గర 1000 ఇంటర్వ్యూలకు మించి నేను ఎవరికి కూడా 100% గ్యారెంటీని చెప్పలేదు. మా హాస్పిటల్ ఉండే మీరు సంతకాలు పెట్టే మా కన్సెంట్ నోట్స్ అన్నింటిలో కూడా 97, 96, 95 చెప్తాం. సో మా మెడికల్ భాషలో 96-97% సక్సెస్ అంటే బ్రహ్మాండం. ఆ డాక్టర్కి అవార్డు ఇవ్వాలి, బ్రహ్మాండంగా తగ్గినాయి, అద్భుతం అని చెప్తాం. పేషెంట్ వైజ్ చూసారంటే అయ్యో నేను వెళ్ళాను, నాకు తగ్గిందా తగ్గలేదా అంతే, అలాగే చూస్తారు. దే సీట్ ఇన్ ఎ వెరీ బైనరీ ఫ్యాషన్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఆడ్స్ ప్రాబిలిటీస్ అంటే ఇది ఆడ్ ఏంటి తగ్గిపోతుంది, ఎక్కువ శాతం మంది తగ్గిపోతుంది కాబట్టి మనం చేసుకోవాలి. అంతే మన చేతిలో ఉంది. గ్యారంటీ ఇచ్చి ఎవరైనా చేశారా, వారంటీ ఇచ్చి చేశారా, మీకు 100% గ్యారెంటీ చేశారా, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు యాక్చువల్గా. అది అతిశయోక్తి, ఎందుకంటే అదొక ఎగ్జాజరేషన్. ఇట్స్ నాట్ పాసిబుల్. సో డెఫినెట్గా వెనక్కి వచ్చే అవకాశం కొంతవరకు మేము ఇందాక అనుకుంటుగా జెనెటిక్స్ వల్ల అయ్యుండొచ్చు, కొంతవరకు డాక్టర్ హస్తవాస అయ్యుండొచ్చు, కొంతవరకు వాళ్ళు వాడే ఎక్విప్మెంట్ అయ్యుండొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే అందులో మనం ఫిక్సిబుల్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హస్తవాస నేను ఇప్పుడు 10-15 వేలు మించి ఆఫర్ చేశాను కాబట్టి దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఇకపోతే ఎక్విప్మెంట్, మనం వరల్డ్లో బెస్ట్ ఎక్విప్మెంట్ మెట్రానిక్ అనే ఎక్విప్మెంట్ మాత్రమే వాడతాం, ఇంకేం వాడము. ఇకపోతే సో ఇది మనం ఫిక్స్ చేస్తాం. బట్ మీరు జెనెటిక్స్, మీ జనువులు నేను మార్చలేను కదా. సో మీ జనువు వల్ల కూడా కొంత వచ్చే అవకాశం ఉంటుంది. సో లక్కీగా మన సంస్థలో వెనక్కి వచ్చే అవకాశం 1% కన్నా తక్కువే అని చెప్పుకోవాలి. బట్ ఓవరాల్గా డెఫినెట్గా కొంత వెనక్కి వచ్చే అవకాశం ఎంతో కొంత ఎన్కోడ్ అయి ఉంది సిస్టంలో. ఓకే. సో స్టేజెస్ ప్రకారం చూసుకుంటే సుమారుగా ఎన్ని రోజులు ఆర్ నెలల్లో తగ్గే అవకాశం ఉంటుంది? సో 1, 2, 3 అయితే మీకు నియర్లీ 15-20 డేస్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. స్టేజ్ 4లో మీ కలర్ అంటే ఇంప్రూవ్మెంట్, నొప్పి తగ్గిపోతుంది స్టేజ్ 4లో. బట్ మళ్ళీ మీ కలర్ వెనక్కి రావడానికి 3 నుంచి 4 నెలలు పడుతుంది. 5లో కూడా అంతే. 6లో మాత్రం పుండు పడిపోతే, కాళ్ళలో పుండ్లు పడితే డెఫినెట్గా తగ్గడానికి కొంత టైం పడుతుంది. అండ్ అది అగైన్ పుండు సైజ్ బట్టి, మీ ఏజ్ బట్టి, మీరు హాస్పిటల్ రెగ్యులర్గా వస్తున్నారా, ఫాలోఅప్. సో ఆ పుండు పూర్తిగా తగ్గిపోయేదాకా మేమే బాధ్యత తీసుకుంటాం. సో మేము ప్రతి వారం ఫోటోలు తీసుకుంటాము, ఆ పుండుని మ్యాపింగ్ చేస్తాము, దాని మీద ఏం బ్యాక్టీరియా పెరుగుతుందో మ్యాప్ చేస్తాము, అవన్నీ క్లియర్ చేసి పంపిస్తాం. ఓకే. సో మనకి ఇండియాలోనే టాప్ 1 డాక్టర్ అంటారు మీరు వారికోస్ వెయిన్స్కి, అందరూ అంటుంటారు. అండ్ అవిస్ హాస్పిటల్ కూడా బెస్ట్ హాస్పిటల్ ఫర్ వారికోస్ వెయిన్స్ అంటూ ఉన్నాము. అసలు ఈ వారికోస్ వెయిన్స్ కాన్సెప్ట్కి లీడర్ మీరు అని చెప్పుకోవచ్చు. సో అంటే మీ ఇంట్లో ఏమైనా కేసెస్ చూడడం కానీ, ఆర్ లేకపోతే మీ రిలేటివ్స్లో కానీ దగ్గరగా ఏదన్నా చూడడం వల్ల ఇది మీరు తీసుకొచ్చారు అనుకోవచ్చా? యా, ఐ మీన్ లుక్, నేను ఫస్ట్ ఆఫ్ కోర్స్ తీసుకురావడానికి నేను మా దరిదాపులో డాక్టర్ లేరు. ఐ కెమ్ ఫ్రమ్ వెరీ వెరీ స్మాల్ కమ్యూనిటీ. సో ఆఫ్ కోర్స్ డాక్టర్ ఎక్సైట్మెంటే చాలా ఎక్కువ.
బట్ ఎక్సైట్మెంట్ ఆఫ్ యునో నేను శ్రీకాకుళం అనే చిన్న ఊరు నుంచి వచ్చాము హైదరాబాద్. సో ఆబ్వియస్లీ మా సైడ్ అయితే అసలు చాలా అవేర్నెస్ తక్కువ. సో డెఫినెట్గా నేను అమెరికాలో చదువుకునే రోజుల్లో లేకపోతే అమెరికాలో ప్రాక్టీస్ చేసే రోజుల్లో మనం ఈ 2 సూట్ కేసులు పట్టుకొని ఇక్కడికి వచ్చాం కదా, ఈ సూట్ కేసులు ప్లస్ నాలెడ్జ్ పట్టుకొని వెనక్కి వెళ్తే ఎన్నో లైఫ్ సేవ్ చేయొచ్చు. సో డెఫినెట్గా ఐ హ్యావ్ ఎ హ్యూజ్ ప్రెజెన్స్ ఇన్ స్మాల్ టౌన్స్లో నాకు ఇప్పటికీ చాలా లైక్ చేస్తారు. నిన్న ఎవరో ఒక మామగారు ఫోన్ చేసి ఏదో చెప్తున్నారు. సో ఇట్లాగా దిస్ అ హ్యూజ్ అడ్యులేషన్, అంటే చాలామంది అడ్యులేట్ చేస్తారు, విచ్ ఆఫ్ కోర్స్ గ్రేట్ కిక్ వస్తుంది చేస్తే మనకి యూ ఫీల్ వండర్ఫుల్ అబౌట్ ఇట్. యాక్చువల్గా ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ కెనాట్ గివ్ దట్. సో ఐ రియలీ ఎంజాయ్ దట్. బట్ అందులో ఏంటంటే ఈ బ్యారియర్స్ని తగ్గించాము. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ఆల్సో రిమెంబర్ ఐ రన్ ఎ ప్రైవేట్ హాస్పిటల్. ప్రైవేట్ హాస్పిటల్ అంటే మాకు 23 లైసెన్సులు తీసుకోవాలి, కరెంట్ టైము కట్టాలి, వాటర్ టైప్ గవర్నమెంట్ సంస్థ అనుకోండి, వాడు వాటర్ కరెంట్ కట్టకపోయినా వాళ్ళని ఎవరు ఆపరు. ఇప్పుడు మేమైతే మాత్రం అన్నీ కట్టుకోవాలి. సో డెఫినెట్గా మాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్, లయబిలిటీస్ కూడా మాకు ఉంటాయి. సో అవన్నీ ఆఫ్ కోర్స్ మేము డిశ్చార్జ్ చేస్తున్నాము. సో డెఫినెట్గా ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ వీ ట్రీటెడ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఫర్ బిలో పావర్టీ లైన్. వాళ్ళంటే వాళ్ళు ఆ రోజు కాలు బాగా ఉద్యోగానికి వెళ్ళకపోతే వాళ్ళకి తిండి లేని వాళ్ళు కొన్ని వేల మందికి నేను ట్రీట్ చేస్తాను. ఎంతో మంది ఆశీస్సులు మన మీద ఉన్నాయి ఈరోజు. ఓకే, సో మీరు తీసుకున్న కాన్సెప్టే అంటే రెగ్యులర్ డాక్టర్స్లా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్తో ముందుకొచ్చారు. అండ్ అది సక్సెస్ ఎలా ఉంది అని అడగాల్సిన అవసరమే లేదు, బికాజ్ మనం ఆల్రెడీ అనుకున్నాము 3 బ్రాంచెస్తో స్టార్ట్ అయింది, ఇప్పుడు 24 బ్రాంచెస్ అయింది 5 స్టేట్స్లో. సో నెక్స్ట్ గోల్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఆయుష్ హాస్పిటల్స్కి? సో ఫ్యూచర్ ప్లాన్ డెఫినెట్గా వీ హ్యాడ్ గో పాన్ ఇండియా అండి. ఇండియా వైడ్ కూడా మనం ఎవరు చేయట్లేదు. ఓకే, సో ఇప్పటికి మనం ఒక తెలంగాణ రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రంలోనే మనం బాగా ప్రెజెన్స్ ఉంది కదా. ఇప్పుడు అలాగే కర్ణాటక, తమిళనాడు ఇప్పుడే స్టార్ట్ అయినాయి, కల్కట్టా కూడా స్టార్ట్ అయింది. బట్ ఇది పాన్ ఇండియా తీసుకెళ్ళాలి. పాన్ ఇండియా తీసుకెళ్ళి మనం నార్త్లోన ఒక ఆంధ్ర, ఒక తెలంగాణ నుంచి ఉద్భవించిన ఒక చిన్న కాన్సెప్ట్ ఒక ఇండియా వైడ్ వెళ్ళింది అనేది ఒక గ్రేట్ థింగ్ అవుతుంది. ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. ఎందుకంటే నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఢిల్లీలో మనం చూసాము, లేకపోతే ఎక్కడ టెస్ట్ మార్కెటింగ్ చేస్తున్నాం, ముంబైలో వెళ్ళి మాట్లాడుతున్నాం. ఎవరైనా మన టీం వెళ్ళి మాట్లాడితే అక్కడ 80 కేసులు ఉన్నాయి, 100 కేసులు ఉన్నాయి. మనం ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టామనుకోండి, బెంగాలీలో 6 లాక్ హిట్ చేశారు ఒక పోస్ట్కి, వారికోస్ వెయిన్స్ క్యా హై అని పెడితే. సో డెఫినెట్గా దిస్ సో మచ్ ఆఫ్ ఎక్సైట్మెంట్, ఇంట్రెస్ట్ ఇన్ పీపుల్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్. బట్ దెర్ ఇస్ నో సప్లై సైడ్. అక్కడ ఎవరు ఇట్లాంటి డెడికేట్ క్లినిక్స్ పెట్టలేదు. ఆ డెడికేట్ క్లినిక్స్ మనం పెట్టామనుకోండి, విల్ బి ద ఫస్ట్ గో. బట్ ఫస్ట్ గో ఫ్రమ్ ఆంధ్ర, ఫస్ట్ గో ఫ్రమ్ తెలంగాణ. అంటే ఈ ఉభయ రాష్ట్రాల నుంచి వెళ్ళి ఉద్భవించిన ఒక కాన్సెప్ట్ బయటకు వెళ్ళడం అనేది విల్ బి ఫ్యాంటాస్టిక్. రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. బట్ అప్పుడు కూడా మీరు వెరికోస్ వెయిన్స్ పేషెంట్స్ని కన్సిడర్ చేస్తారంటున్నారు. వేరే ఎందుకు రావాలి మేము అనుకుంటున్నామంటే అంటే అన్లైక్ అదర్ హాస్పిటల్స్ ఆర్ డాక్టర్స్, ప్రాబ్లం ఉంటేనే చికిత్స మీరు చెప్తున్నారు, ప్రాబ్లం లేదు అంటే ఫ్రీ టెస్ట్ చేసి మరీ పంపించేస్తున్నారు. ఇది చాలా తక్కువగా చూస్తుంటాం. సో ఓన్లీ వెరికోస్ వెయిన్స్ పేషెంట్సే కాకుండా వేరే కాన్సెప్ట్తో కూడా మీరు వచ్చారంటే ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సొసైటీకి. యాక్చువల్గా అదే ఫ్యూచర్ అండి నన్ను అడిగితే. ఆ చిన్న సమస్యలు ఉన్నవాళ్ళు, అంటే లేకపోతే ప్రాణాంతకమైన సమస్యలు లేని వాళ్ళు మేజర్ కార్పొరేట్స్లోకి వెళ్ళి అవసరమైనవి అనవసరమైనవి టెస్టులు చేసుకుంటూ అక్కడ మీరు ఫైనాన్షియల్ న్యూస్ చదివారంటే APROB అంటారు, యావరేజ్ రెవెన్యూ పర్ బెడ్. అంటే యు ఆర్ నాట్ ఎ డిసీజ్, మీకు జబ్బు కాదు, మీరు ఒక మనిషి కాదు, మీరు రెవెన్యూ ఎంత పడుతున్నారు బెడ్కి. బాగా రెవెన్యూ కట్టే హాస్పిటల్ బాగా సక్సెస్ఫుల్. సో మన దగ్గర ఇన్వెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ బ్యాంక్ కూడా వస్తుందని చెప్పింది అదే. ఈ APRB ఇలాంటి చెత్త పదాలు వాడకండి, యూజ్ అవుట్కమ్స్. అంటే నేను నా పేషెంట్స్ ఎంతమంది బాగయ్యారు అడగండి. యూజ్ SAT స్కోర్స్, అంటే సాటిస్ఫాక్షన్ స్కోర్స్ ఆఫ్ ద పేషెంట్. యూజ్ దెమ్ టు ఆస్క్ వాట్ ఐఎమ్ డూయింగ్. డోంట్ ఆస్క్ రెవెన్యూ పర్ బెడ్ ఏంటి. దట్ ఈస్ కంప్లీట్లీ అగెనిస్ట్ పేషెంట్ వెల్ఫేర్. అంటే వాడు ఎంత రోజులు ఉండి ఎంత రెవెన్యూ కడితే అంత గొప్పవాడు నువ్వు. సో మేము అలాంటి మెట్రిక్స్కి ఎప్పుడూ దూరంగానే ఉన్నాం. అండ్ ఐ బిలీవ్ ఇలాంటి మూమెంట్ చూసి చాలా మంది డాక్టర్స్ వచ్చి ఇలా స్టార్ట్ చేసి, ఒకరు ENTలో చేయొచ్చు, ఇంకొకరు బ్రెస్ట్ హెల్త్లో చేయొచ్చు, ఇంకొకరు క్రానిక్ పెయిన్ మేనేజ్మెంట్లో చేయొచ్చు, ఇంకోళ్ళు హెమరాయిడ్స్లో చేయొచ్చు. అలా కామన్ ప్రాబ్లమ్స్ని పెద్ద హాస్పిటల్ తీసేసి ఒక పాయింట్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర మేము 10 రూపాయలు అని చెప్తే మీరు డిశ్చార్జ్ వరకు 10 రూపాయలే కడతారు. ఒక రోజు ఉన్నా 8 రోజులు ఉన్నా మేము బెడ్కి వేరేగా, కాఫీలో క్యాంటీన్కి వేరేగా, కింద పార్కింగ్కి వేరేగా డబ్బులు వేయము. సో ఇలాంటి ప్యాకేజ్ రేట్స్లో చాలా ఫేర్గా డిసీజ్కి ఇంత ట్రీట్మెంట్ చేస్తే మేము ఇంతవరకు బాగు చేసి పంపిస్తాము అని ఒక చిన్న స్ట్రైట్ ఫార్వర్డ్ ట్రాన్సాక్షన్తో చేసే క్లినిక్స్ ఇంకా చాలా ఉద్భవిస్తాయి. అది నా హోప్. అది నా తర్వాత అది అయితే ఐ బి వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఇప్పటికే చాలా మందికి అవేర్నెస్ స్ప్రెడ్ చేసాము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.
యా, సో చూసారు కదా, వారికోస్ వెయిన్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాము. సమస్య ఏదైనా సరే ఫస్ట్ హాస్పిటల్కి రండి, దానికి ట్రీట్మెంట్ చేయించుకోండి. అండ్ మన యావిస్ హాస్పిటల్లో అయితే టెస్ట్స్ కూడా ఫ్రీగానే జరుగుతాయి. సో మీరు ఏది ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. సో సమస్య ఏంటి అని ముందే తెలుసుకోవడం వల్ల దానికి ఎటువంటి చికిత్స లేకుండానే ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటున్నాము. సో మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా సరే కింద మనకి ఆల్రెడీ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేశారంటే మీ డౌట్స్ అన్ని కూడా రిసాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.